ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సిపిఐ, సిపిఎం పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కోతుల బీభత్సం కారణంగా రైతులు పంట పొలాలు, మొక్కజొన్న, మిరప, పళ్ల తోటలు నాశనమవుతున్నాయని తెలిపారు. చిన్నపిల్లలు, విద్యార్థులపై కోతులు దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్లలోకి ప్రవేశించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని చెప్పారు. ఈ సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఐ నేతలు కలెక్టర్ని కోరారు. అన్ని సమస్యల కన్నా కోతుల సమస్య ప్రధాన సమస్యగా మారింది. వాస్తవికంగా పేద రైతులు, మధ్యతరగతి రైతులు కనీసం ఆహార ధాన్యాలు పండించుకునే స్థితి లేకుండా అయిపోయింది. గతంలో 10,000 ఎకరాలు పైచిలకు పండే వేరుశనగ ఈరోజు పండియకుండా అయిపోయింది కోతుల బెడద కారణంగా. దాదాపు 15,000 నుంచి 20,000 ఎకరాలు మొక్కజొన్న పండిస్తున్న కాలంలో ఈరోజు మొక్కజొన్న పండకుండా అయిపోయింది. పెసలు, కందులు, మినుములు, రకరకాల పప్పు ధాన్యాలు ఏది కూడా ఈ కోతులు మిగిలించే పరిస్థితి లేదు. చిట్ట చివరికి రైతులు కష్టపడి ఊరి పండిస్తే 40-50 కోతులు కనుక ఒకేసారి పొలం మీద పడితే ఎకరం పొలం దులిపేసిపోతా ఉన్నాయి, రూపాయి కూడా దక్కటం లేదు. ఇది వ్యవసాయ పరిస్థితి. అందుకోసం ఈ బెడద నుంచి తక్షణమే వ్యవసాయ రంగాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రెండో అతిముఖ్యమైన ప్రాంతాలు ముఖ్యం గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కార్మికులు తెల్లవారుజామున లేచి వాకిలు ఊడ్చుకొని పొలాలకు వెళ్ళాలి వాళ్ళు. కానీ వాళ్ళు వాకులు ఊడుస్తున్నప్పుడు పొరపాటున మర్చిపోయి తలుపు గడియకపోతే ఇంట్లోకి జొరబడి ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు మొత్తం చిందరవందర చేస్తూ ఉన్నాయి. శివ, సిపిఎం జిల్లా కార్యదర్శి. గడిచిన నెల రోజుల కాంచెలి కోతుల బారి నుండి ప్రజలను, పంట పొలాలను కాపాడాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు జిల్లాలో 200 గ్రామాల పైన ఈ కోతుల బారిన వల్ల అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వము, ఫారెస్ట్ అధికారులు, గ్రామ పంచాయతీ పట్టించుకోవడం లేదు. దీనివల్ల చిన్నపిల్లలు, వృద్ధులు బయటికి రావాలని ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది చాలా చిన్న సమస్య కాదు, ఇది ఒక సామాజిక సమస్యగా మారే అవకాశం ఈరోజు రాష్ట్రంలో ఉంది, జిల్లాలో ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో కోతుల నివారణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్లో, కేరళ రాష్ట్రంలో ఇలాంటి చట్టాలు ఉన్నాయి. కాబట్టి ఒక సమస్యను పరిష్కరించాలంటే కోతుల సమస్యను చాలా ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి ప్రజల్ని కాపాడాలంటే కోతుల సమస్య పరిష్కరించాలని సిపిఎంగా అడుగుతున్నాం. జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. కానీ ఒకవేళ 10-15 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించే విధంగా ప్లాన్ లేకపోతే